చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లనే మీకు నచ్చిన రాజకీయ పార్టీ ఏది అంటే సిపిఐ ముందుగా కూడా తప్పకుండా ఆయన సహాయం చేస్తానని బయట వాలంటీర్స్ ఎవరైనా హాల్లో ఉంటే బయటకు వెళ్ళిపోండి అమ్మా. వాలంటీర్ కంప్లైంట్స్ ఎవరైనా ఉంటే వాలంటీర్స్ ఎవరైనా ఉంటే మహిళా వాలంటీర్స్ వాలంటీర్ ఉంటే బయటకు వెళ్ళిపోండి. మహిళా వాలంటీర్ కాబట్టి ఈ పేపర్స్ వెళ్ళడానికి ఎవరు నిలబడండి, అట్లా ప్రతి రోజు దగ్గర నిలబడండి. అలా తీసుకెళ్ళలేదు అందరికీ అందరూ వెళ్ళిపోయారు కదా. నూతన రాష్ట్ర కమిటీ మన రాష్ట్ర కార్యదర్శి గారు ప్రపోజ్ చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవి మెరుగైనవిగా తయారవ్వాలి, నాణ్యమైనవిగా ఉండాలి. దీనిలో తల్లిదండ్రుల కమిటీలు శ్రద్ధ పెట్టేదానికి రాజకీయ నాయకులు స్పేస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అన్నింటి మీద కూడా నిరంకుశమైనటువంటి పెత్తనం చెలాయించడం అనే దాన్ని ప్రతిఘటించేటటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం మహిళలందరూ ఏకమై పనిచేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు యూత్ అమ్మాయిలు చాలా పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు, పట్టుదలగా కష్టపడుతున్నారు, అనేక విజయాలు సాధిస్తున్నారు. కానీ వాళ్ళ మీద వైలెన్స్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఈ వైలెన్స్ అరికట్టడానికి అవసరమైనటువంటి చర్యలు ఒకవైపు యూత్కి అవసరమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తూనే రెండో వైపు చట్టాల్లో మార్పుల కోసం, స్క్రోలింగ్స్ మీద చర్యల కోసం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో అనంతపురం ఎమ్మెల్యేనే ఒక ప్రముఖ హీరో తల్లిని ఎట్లా దూషించడం మనం విన్నాము. ఇది మొదలు కాదు, కానీ ఇది చివరి కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నారా లోకేష్ పుట్టుక గురించి ప్రశ్నించడం మనకు తెలుసు, ఇలా అనేక మందిని ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. స్త్రీల యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు అని మేము ప్రశ్నించడమే కాదు, అలాంటి వాళ్ళని ఆయా రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకూడదు, ఎలక్షన్ కమిషన్ ఒక చట్టం చేయాలని చెప్పేసి మేము ఒక రిజల్యూషన్ పాస్ చేయడమే కాదు, దానికి మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే రాబోయేటటువంటి కాలంలో ప్రధానంగా అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి బాధ్యత ఉంది. వాళ్ళు 6 సూత్రాలు బాబు గ్యారంటీ పేరిట, వాళ్ళు సూపర్ 6 పేరిట ప్రచారం చేశారు. అమలు చేయండి. ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు, 0 వడ్డీ తక్షణం జమ చేయండి, అలాగే 1800 మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఏ రాజకీయ పక్షంతో కూడా అనుబంధం లేకుండా అందరూ మహిళలు ఏకీకృతంగా కులం, మతం ఇట్లాంటి వాటన్నిటిని పక్కన పెట్టి ఏకం కావాలనేది ఈ రాష్ట్ర మహాసభ పిలిపిస్తుంది.